చనిపోయిన వేలాది మందికి మరి క్షతగాతులకందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. వారి కుటుంబాలు, క్షతగాతుల కుటుంబాలు వెంటనే కోలుకోవాలని భారత రాష్ట్ర తరపున ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన నడుస్తుంది, రాబందుల పాలన నడుస్తుంది అని చెబుతూ మరి ఈరోజు ప్రజలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి, వ్యవస్థను కాపాడాల్సిన ముఖ్యమంత్రి, ప్రజలకు నిరంతరం రక్షణ కల్పించి రాజ్యాంగ హక్కులను కాపాడాల్సిన హోంమంత్రి, ఇవి రెండు ఒకటే వ్యక్తి చేతిలో 83 కేసులు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి చేతిలో ఈ రెండు శాఖలు ఉండడం, దానివల్ల తెలంగాణ అనేది పూర్తిగా అయిపోయింది అన్న విషయం తెలంగాణ ప్రజలకు చెప్పడం కోసం ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టారు. మీరు చూసిండ్రు, తెలంగాణ ప్రజలందరూ కూడా తమ కళ్ళతో చూసిండ్రు, మీడియా అందరూ కూడా చూసిండ్రు. గత పక్షం రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భారత రాష్ట్ర సమితి నాయకులు పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా తెలంగాణ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అలాగే సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు గారు, మరెందరో మాజీ మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఆధారాలతో సహా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తెలంగాణ ప్రజలను మోసం చేసింది, ఇంకా ఎంత ఘోరంగా మోసం చేయబోతుంది, ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని అగౌరవపరచకుండా చట్టాన్ని వారికి తట్టుకోలేక, వారు ప్రజల ముందర పెడుతున్న నిజాలను మరి తట్టుకోలేక, భరించలేక రేవంత్ రెడ్డి మరియు ఆయన సోషల్ మీడియా మీద విపరీతమైన కేసులు పెట్టింది. ఈ విషయం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో భారత రాష్ట్ర సమితి నాయకులు ప్రజల పక్షాన ఉండి పోరాడుతున్న విషయాన్ని, ప్రజలకు జరిగిన అన్యాయాన్ని అసెంబ్లీ సాక్షిగా ఫ్లోర్ మీద గణాంకాలతో సహా ఒక నల్లబాలు అనే ట్విట్టర్ హ్యాండిల్, ఆయన ఈ కాంగ్రెస్ అనేది రాష్ట్రానికి పట్టిన చీడ, ఈ చీడ వల్ల తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉన్నది, వీళ్ళ ప్రాణాలకు ప్రమాదం వచ్చిన పరిస్థితి ఉన్నది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా వచ్చిన ఒక పోస్టును ఈయన రీట్వీట్ చేస్తాడు. రీట్వీట్ చేస్తే ఆయన మీద కేసు పెట్టిండ్రు. సెక్షన్ 67 ఐటీ యాక్ట్ పెట్టిండ్రు. అసలు సెక్షన్ 67 ఐటీ యాక్ట్ ఎప్పుడు పెట్టాలి? ఏవైనా అశ్లీలమైన విషయాలు, మహిళలను పురుషులను అగౌరవపరిచే విషయాలు, మరి ముఖ్యంగా అశ్లీలమైన విషయాలు, ఇట్ క్లియర్లీ టాక్స్ అబౌట్ అబ్సీనిటీ. ఎనీ ఎలక్ట్రానిక్ మెటీరియల్ విచ్ పర్పెట్రేట్స్ అబ్సీనిటీ which is aimed to damage the reputation of a person
with obscene material, then 67 IT Act has to be booked. అశ్లీలమైన సభ్య సమాజం భరించలేని ఈ అశ్లీలమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సెక్షన్ 67 IT యాక్ట్, ఆ సెక్షన్ 67 IT యాక్ట్ ఈరోజు బీఆర్ఎస్ నాయకుల మీద, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎడాపెడే విచ్చల విడిగా పెడుతున్నారు. ఈరోజు వీళ్ళ పిచ్చి ఎంత దాకా పోయిందంటే తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనించాలి. 2023లో దేశంలోనే మొట్టమొదటిసారిగా కేటీఆర్ గారి ఆలోచనల మేరకు, వారి నాయకత్వంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అనే ఒక కొత్త ఆర్గనైజేషన్ పెట్టారు. చాలా మార్గదర్శనంతో, గొప్ప ఆలోచనతో తెలంగాణలో ప్రజలు సురక్షితంగా ఉండాలి, తెలంగాణలో పనిచేసే కంపెనీల డేటా సురక్షితంగా ఉండాలి, తెలంగాణ ప్రజల మీద ఎలాంటి సైబర్ క్రైమ్ జరగకూడదు, తెలంగాణ ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి, తెలంగాణ మీద ఎలాంటి పాశ్చాత్య దేశం కూడా దాడి జరపకూడదు అని చెప్పి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పెట్టిండ్రు 2023లో. ఈ 2023లో పెట్టిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో నా దగ్గర ఉంది, నేను క్లియర్గా ఇప్పుడు మన కళ్ళ ముందర కనిపిస్తుంది. ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఏంటి, వాళ్ళ మిషన్ ఏంటి? ఒక్కటే, ఈ తెలంగాణలో పబ్లిక్ కానీ, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ సైబర్ థ్రెట్స్ నుంచి కాపాడాలి. రేపు నార్త్ కొరియా నుంచో, లేకపోతే చైనా నుంచో, లేకపోతే పాకిస్తాన్ నుంచో, లేకపోతే ఇంకెక్కడో ఆఫ్రికా నుంచో మన రాష్ట్రంలో ఉండే ఐటీ కంపెనీల మీద కానీ, మన గవర్నమెంట్ మీద కానీ, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పక్కనే కూతవేటు దూరంలో ఉండే పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోనే ఉంటుంది సైబర్ సెక్యూరిటీ బ్యూరో. ఈరోజు ఇక్కడ మనం మాట్లాడుతున్నాం, అక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. సో ఆ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కాపాడడం కోసం పెట్టిండ్రు. అదేవిధంగా సామాన్య ప్రజలు ఈ సైబర్ క్రైమ్స్ నుంచి మోసపోకుండా, అది ఆన్లైన్ ఫ్రాడ్ కావచ్చు, అదేవిధంగా డిజిటల్ ఫ్రాడ్ కావచ్చు, అదేవిధంగా మరి బెట్టింగ్ ఫ్రాడ్ కావచ్చు, క్రిప్టో ఫ్రాడ్స్ కావచ్చు, స్టాక్ మార్కెట్ ఫ్రాడ్స్ కావచ్చు, పిగ్ బుచరింగ్ కావచ్చు, డేటింగ్ ఫ్రాడ్స్ కావచ్చు, స్టాక్ మార్కెట్ స్కామ్స్ కావచ్చు, డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ కూడా కావచ్చు. వీటన్నిటి నుంచి నిరంతరం ప్రజల్ని అప్రమత్తం చేసి ప్రతి కంపెనీకి కూడా సెక్యూరిటీ ఫైర్ వాల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎందుకంటే వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి, లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజల జీవితాలు వీటి మీద ఆధారపడుతున్నాయి. వీటి గురించి మనం కాపాడే రాబోయే రోజుల్లో ప్రపంచం అంతా డిజిటైజ్ కాబోతున్నదన్న ఒక గొప్ప దార్శనికతతోని కేటీఆర్ గారు పెట్టారు ఈ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను రేవంత్ రెడ్డి హోంమంత్రిగా ఉండి ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఈ చిన్న సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పోలీస్ కేసులు పెట్టడానికి వాడుతూ ఉన్నారు. అది కూడా ఎంత ఘోరం అంటే, సువమోటో ఆ కానిస్టేబుళ్లకు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు, వాళ్ళు కన్నీరు ముండేరుగా ఏడుస్తూ ఉన్నారు. మమ్మల్ని పెట్టమంటున్నారు, మమ్మల్ని ఈ ఎఫ్ఐఆర్ రాయమంటున్నారు, మేము రాస్తూనే ఉన్నాం. వాళ్ళు ఏం రాస్తున్నారో వాళ్ళకు తెలియదు. వాళ్ళకు ఒకటి మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ను కాపీ పేస్ట్ చేస్తున్నారు, పేస్ట్ చేసి దాన్ని ఎఫ్ఐఆర్గా మారుస్తూ ఉన్నారు. అసలు సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేయాల్సిన పని ఏంటి? ఈ రాష్ట్రంలో ప్రజలను డిజిటల్ ఫ్రాడ్స్ నుంచి రక్షించాలి కదా. ఈ రాష్ట్రంలో కంపెనీలను డిజిటల్ ఫ్రాడ్స్ నుంచి, అటాక్స్ నుంచి, హ్యాకింగ్స్ నుంచి రక్షించాలి కదా. ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సురక్షితంగా ఉంచాలి కదా. ఈ రాష్ట్రంలో నేను ఇంతకుముందు చెప్పిన ఫ్రాడ్స్ అన్నిటి మీద, ప్రజల మీద క్రైమ్స్ కాకుండా చూడాలి కదా. ఇలా మనం డేటా చూస్తే, క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా చూస్తే, డీజీపీ గారి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు, పోయిన సంవత్సరం ఈ రాష్ట్రంలో 43% సైబర్ క్రైమ్స్ పెరిగినాయి. మరి సైబర్ క్రైమ్స్ తగ్గించాల్సిన బాధ్యత ఎవరిది? సైబర్ సెక్యూరిటీ బ్యూరోది. వీళ్ళకు లక్షల రూపాయలు, కోట్ల రూపాయల శాలరీ వస్తూ ఉన్నది. సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు. మా అధినాయకులు కేసీఆర్ గారు ఎవ్వరు, ఏ ఆఫీసర్ పేరు కూడా మనం తీసుకోకూడదు, మనకు ఆఫీసర్లు శత్రువులు కాదు, మనం వ్యవస్థలో ఉండే లోపాల గురించే మాట్లాడాలని చెప్పినారు. కాబట్టి మేము ఏ ఆఫీసర్ గురించి మాట్లాడడం లేదు. కానీ
ఈరోజు సైబర్ క్రైమ్స్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది ఉంది? సైబర్ సెక్యూరిటీ బోర్డు ఉంది. ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఉండే ఆఫీసర్లందరూ ఈరోజు చేస్తున్న పని ఏంది? టీఆర్ఎస్ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టడం మాత్రమే చేస్తున్నారు వీళ్ళు, ఇంకా ఏమీ చేస్తలేరు. సుమోటో చేస్తున్నారు. ఇంకా రెండవది, ఈ ఎఫ్ఐఆర్లో చాలా చోట్ల కూడా ఒక కొత్త పదం కనిపెట్టినారు వీళ్ళు, సైబర్ పెట్రోలింగ్ అని. చాలా మంచిగా ఉంది, సైబర్ పెట్రోలింగ్ కనిపెట్టినారు. నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, అయ్యా మీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబర్ పెట్రోలింగ్ చేస్తున్నది, మరి సైబర్ పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి పట్టిన చీడ, ఈరోజు ప్రతి చోట కూడా కుంభకోణాలు జరుగుతున్నాయి, రైతులు కన్నీళ్లతో ఏడుస్తూ ఉన్నారు అని చెప్పి ఏవైతే వీడియోలు ఉన్నాయో, ఆ స్టేట్మెంట్లు ఉన్నాయో అవి మాత్రమే మీకు కనిపిస్తున్నాయి. మీరు గాంధీ భవన్ దగ్గర కళ్ళు మూసుకుంటున్నారు, బీజేపీ ఆఫీస్ దగ్గర కళ్ళు మూసుకుంటూ ఉన్నారు, కాంగ్రెస్ ఎంపీలు పెట్టిన ఘోరమైన పోస్టులు కళ్ళు మూసుకుంటూ ఉన్నారు. నేను సైబర్ సెక్యూరిటీ బ్యూరో, మీరు నిజంగా సైబర్ పెట్రోలింగ్ చేస్తుంటే మీకు బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్సే కనిపిస్తున్నాయా? ఇలా రేవంత్ రెడ్డి సైన్యం చూడండి ఎంత ఘోరంగా కేటీఆర్ గారి మీద ఘోరంగా మీమ్స్ తయారు చేసి, అదేవిధంగా కేసీఆర్ గారి మీద ఘోరంగా మీమ్స్ తయారు చేసి, అదేవిధంగా ఇంకా ఘోరమైన విషయాలు ఇంకా చెప్పలేము. కేటీఆర్ గారి మీద తెలంగాణ కాంగ్రెస్ ఆటో రాముడు అని చెప్పి ఒకటి, అదేవిధంగా రేవంత్ సైన్యం, అదేవిధంగా కిరణ్ కుమార్ చామల్ అయిన ఎంపీ ఎంత ఘోరమైన కామెంట్స్ చేస్తున్నారు చూడండి. అదేవిధంగా నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారిని, కేసీఆర్ గారిని పోలుస్తూ ఘోరంగా మనుషుల రెప్యుటేషన్ దెబ్బతీసే విధంగా తెలంగాణ కాంగ్రెస్ డైరెక్ట్గా సోషల్ మీడియా హ్యాండిల్లో చేస్తున్నది. అదేవిధంగా ఈ గౌతమ్ ఇది ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్, రైతుల బాధలన్నీ, రైతుల కష్టాలు, కన్నీళ్ళన్నీ కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 19 ఇచ్చిన హక్కులతోని ఈయన చెప్తా ఉన్నాడు. ఈయన మీద ఎంత ఘోరంగా రాస్తారు, బాలిక అత్యాచారం కేసులో కేటీఆర్ ప్రధాన అనుచరుడు, ఇదా మీరు చెప్పేది? మరి వీళ్ళ మీద ఎందుకు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? తెలంగాణ కాంగ్రెస్ మీడియా సోషల్ మీడియా యాక్టివిస్ట్ కదా ఈయన, ఈ గౌతమ్ పోతగోని పోయి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కనీసం అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వలేదు. దెన్ వేర్ ఈజ్ యువర్ సైబర్ పోలీసింగ్? అదేవిధంగా మన్నే క్రిషాంక్, ఈయన మీద ఎన్నో అక్రమ కేసులు పెట్టిండ్రు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీలో స్కాలర్, ఎన్నో అక్రమ కేసులు పెట్టిండ్రు. ఈయన మీద ఏమని రాసిండ్రు? తూ పెళ్ళై పిల్లలు ఉన్నారు కదరా బాబు, ఇంత గలీజ్ దందాలు చేస్తే బతికేందుకని వెన్నెల కిషోర్ అని చెప్పేసి ఒకతను రాసిండ్రు. ఈయన కంప్లైంట్ చేస్తే దాని మీద కూడా కేసులు లేదు. అదేవిధంగా కేసీఆర్ గారిని తెలంగాణ రావడంలో అత్యంత కీలకమైన భూమిక పోషించి తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారిని ఎంతో ఘోరమైన లాంగ్వేజ్తోని ఈ కాంగ్రెస్ డైరెక్ట్గా సోషల్ మీడియా హ్యాండిల్స్లో చేస్తున్నారు. దెన్ నేను ఇవాళ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులను ఓపెన్గా అడుగుతున్నా, ఎక్కడుంది ఫెయిర్నెస్? మీరు రాశారు ఇవాళ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉన్నతాధికారి రాశారు, ఏమని రాశారు? అవర్ మిషన్ ఈజ్ టు క్రియేట్ ఎ సెక్యూర్ డిజిటల్ ఎన్వైరన్మెంట్ త్రూ ట్రాన్స్పరెంట్, అన్బయాస్డ్ అండ్ ఎఫిషియంట్ ప్రాక్టీసెస్ సపోర్టెడ్ బై కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అన్నారు. నేను అధికారులను అడుగుతా ఉన్నా, ఎక్కడుంది ట్రాన్స్పరెన్సీ? ఎక్కడ ఉంది ఇక్కడ అన్బయాస్డ్? ప్రతి క్షణం కూడా బయాసే ఉన్నది. లేకపోతే ఈ బీజేపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద కానీ, కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద కానీ, అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద కానీ ఇంతవరకు ఒక్క కేసు కూడా పెట్టలేదు కదా మీరు. మరి వెరీ సైబర్ పెట్రోలింగ్? సైబర్ పెట్రోలింగ్ అంతా గోల్ని తెలంగాణ భవన్ మీద, తెలంగాణ భారత రాష్ట్ర సమితి కార్యకర్తల మీద వాళ్ళు స్టేటస్ పెట్టుకుంటే మీరు పోలీసుని పిలిపిస్తున్నారు, రీట్వీట్ చేస్తే పోలీసుని పిలిపిస్తున్నారు, ఫేస్బుక్ పోస్ట్ పెట్టుకుంటే పోలీస్ స్టేషన్లకు పిలిపిస్తున్నారు, 35(3) BNSS కింద బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నా కూడా పోలీస్ స్టేషన్లో పిలిపిస్తున్నారు. రాత్రి 2 గంటలకు మేజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేస్తున్నారు బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా. మరి ఎక్కడుంది సైబర్ పెట్రోలింగ్? ఇదేనా సైబర్ పెట్రోలింగ్ అంటే? ఇదేనా ఫెయిర్నెస్ అంటే? ఇదేనా ఆర్టికల్ 14 రాజ్యాంగం ఇచ్చిన ఈక్వాలిటీ అంటే? సమానత్వ, స్వేచ్ఛ, సమన్యాయం, సౌభ్రాతృత్వం, సమానత్వం అని రాజ్యాంగ పీఠికలో ఉన్నది కదా. రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు కదా రాహుల్ గాంధీ. మరి ఏమైంది? ఎక్కడ పోయింది? అంటే ఇంత కానిస్టేబుల్తో సోమోటో మీరు ఎఫ్ఐఆర్లు చేయగలిగినప్పుడు మరి వీళ్ళ మీద కూడా తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద కూడా చేయాలి కదా. ఆ గౌతమ్ పోతగోని అంటే ఆయన ఏం పాపం చేసిండు? డైరెక్ట్గా
ఆయన మీద ఒక అమ్మాయి అత్యాచారం అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆయన పోయి కంప్లైంట్ ఇస్తే నా మీద ఇంత ఘోరంగా అపవాదులు వేస్తున్నారు, కంప్లైంట్ ఇస్తే మరి తీసుకుంటలేదు. వెర్ ఈజ్ అ ఫెయిర్నెస్? ఎక్కడుంది రైట్ టు ఈక్వాలిటీ? ఆర్టికల్ సెక్షన్ 173 బిఎన్ఎస్ఎస్ ఏం చెప్తున్నది? ఎవ్రీ సిటిజన్ హ్యాస్ ఎ రైట్ టు హ్యావ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్. లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 2014లో గొప్ప జడ్జిమెంట్ వచ్చింది. ఏ సిటిజన్కైనా పోలీసుని పోతే ముందు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయండి, దాని తర్వాత ఇన్వెస్టిగేట్ చేయండి, తప్పని రాయండి, రైతు అయితే మీరు అరెస్ట్ చేయండి అని చెప్పిండ్రు. మరి ఎందుకు మీరు చేయడం లేదు? అంటే ఇవన్నీ కూడా ఇందులో తెలంగాణలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, రేవంత్ రెడ్డే బాధితుడు, రేవంత్ రెడ్డే ఫిర్యాదుదారు, రేవంత్ రెడ్డే పోలీస్ ఆఫీసరు, రేవంత్ రెడ్డే ఇన్వెస్టిగేటరు, రేవంత్ రెడ్డే క్లూస్ టీమ్, రేవంత్ రెడ్డే మెజిస్ట్రేట్ అయిపోయాడు, రేవంత్ రెడ్డే జైలు వార్డెన్ అయిపోయాడు, జైలు సూపరింటెండెంట్ అయిపోయాడు, రేవంత్ రెడ్డే తలార్ అయిపోయాడు. అన్నీ ఆయనే చేస్తున్నాడు. తెలంగాణలో 3.5 కోట్ల మంది ప్రజలకు ఏమీ అందరూ సంతోషంగా ఉన్నారంట. ఒక రేవంత్ రెడ్డి మాత్రమే బాధితుడుగా, నేను బాధితుడుగా ఉన్నా, నేను ముఖ్యమంత్రిని, నేను హోంమంత్రిని, నన్ను అనవసరంగా జైల్లో పెట్టిండ్రు, నన్ను అనవసరంగా 16 రోజులు చీకటి నరక కూపంలో పెట్టిండ్రు అని అబద్ధాలు. మళ్ళీ అదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలోనేమో నన్ను అందరు మంచిగా చూసుకున్నారు. నాకెవరో ఆయన పేరు ఉండే మల్లయ్యనా, నాగయ్య అనే ఒక దళితుడని ఆయన నాగయ్య ఒక మాదిగ సమాజానికి చెందిన వ్యక్తి అంటూనే ఉన్నాడు, మళ్ళీ వాడు అంటున్నాడు. ఇదేనా భూస్వామ్య విధానం? అంటే ఇది కాకపోతే ఏంది రేవంత్ రెడ్డి? ఒకవైపు ఏమో నాగయ్య నాకు మంచిగా వంట వండిండు అంటావు, ఇంకోసారి వాడు అంటావు, రెండోదేమో నేను పైన కూర్చున్నా వాడు కింద కూర్చున్నాడు అంటావు. వాడు ఆయన మరి ఇక్కడనే మళ్ళీ అసెంబ్లీ సాక్షినేమో నేను మాదిగోళ్ళు మేమందరం కూడా కలిసే ఉంటాం అంటారు. ఏంది అసలు ఏం జరుగుతున్నది ఇక్కడ? ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు మీకు? మీరే ఫిర్యాదుదారు, మీరే బాధితుడు, మళ్ళీ మీరే నిందితుడు, అన్నీ మీరే అవుతున్నారు. నిజానికి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగాణ ప్రజలకు, ఒక్కసారి పోలీసు వాళ్ళు చేయాల్సిన పని చేయడం లేదు. నేను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆఫీసుల్లో ఉండే ఆఫీసర్లకు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పక్కనే ఉన్నారు, తెలంగాణ భవన్ పక్కనే ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నారు. మీకు అద్దాల భవంతి, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఫెసిలిటీస్ కేసీఆర్ గారు మీకు ఇచ్చింది. పారదర్శకంగా మీరే రాసుకున్నారు మీ వెబ్సైట్లో, అన్బయాస్డ్ అని చెప్పి, అన్బయాస్డ్, ట్రాన్స్పరెంట్ అండ్ ఎఫిషియెంట్ ప్రాక్టీసెస్ అన్నారు. ప్లీజ్ ట్రై టు బీ అన్బయాస్డ్, ప్లీజ్ ట్రై టు బీ ట్రాన్స్పరెంట్, ప్లీజ్ ట్రై టు బీ ఎఫిషియెంట్ ఇన్ కంట్రోలింగ్ కరప్షన్, ఇన్ కంట్రోలింగ్ డిజిటల్ ఫ్రాడ్స్. ఇలా మీరు నిజంగా ఎక్కడ సైబర్ పెట్రోలింగ్ చేయాలని నేను చెప్తా వినండి. మీరు సైబర్ పెట్రోలింగ్ చేయాల్సింది సెక్రటరియట్లో చేయండి. ఓపెన్ చెప్తున్నా, సెక్రటరియట్లో చేయండి. తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది. సెక్రటరియట్లో అన్ని హెచ్ఓడీలకు ఈ ఆఫీస్ అని ఒక పోర్టల్ ఉంటుంది. ప్రతి ఫైల్ కూడా ఎలక్ట్రానిక్ మానిటరింగ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ మూమెంట్ జరుగుతుంది ప్రతి ఫైల్ కూడా. ఫస్ట్ సెక్షన్ ఆఫీసర్ నుంచి, తర్వాత అసిస్టెంట్ సెక్రటరీకి పోతుంది, అసిస్టెంట్ సెక్రటరీ నుంచి డిప్యూటీ సెక్రటరీ పోతుంది, అడిషనల్ సెక్రటరీ పోతుంది, హెచ్ఓడికి పోతుంది, ప్రిన్సిపల్ సెక్రటరీకి పోతుంది, ఫస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ పోతుంది, తర్వాత మినిస్టర్కి పోతుంది. అదే ధరణి పోర్టల్లో అయితే ఎంఆర్ఓ నుంచి మొదలవుతుంది, ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓకి వస్తుంది, ఆర్డీఓ నుంచి కలెక్టర్కి వస్తుంది, కలెక్టర్ నుంచి సీసీఎల్ఏకి వస్తుంది. మీరు ఆ పోర్టల్ మీకు దమ్ముంటే, మీ సైబర్ సెక్యూరిటీ వర్క్ నిజంగా దమ్ముంటే మీరు దాంట్లోకి వెళ్ళండి. గో టు ఈ ఆఫీస్ అండ్ దెన్ స్టార్ట్ పోలీసింగ్, దెన్ యూ అండర్స్టాండ్ వేర్ ద కరప్షన్ ఈస్. మేము చెప్తాం ఎక్కడుందో కరప్షన్. ఐ హ్యావ్ ఎవిడెన్స్. యూ కమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ ఎవిడెన్స్ వేర్ ఫైల్స్ ఆర్ బీయింగ్ స్టాప్డ్. ఎక్కడ ఫైల్స్ ఆపుతున్నారు? సీనియర్ సిటిజన్స్ అని చూడకుండా, పేద రైతులను చూడకుండా, ఎంఆర్ఓ క్లియర్ చేస్తాడు డిజిటల్ సిగ్నేచర్తోని, ఆర్డీఓ క్లియర్ చేస్తాడు డిజిటల్ సిగ్నేచర్తోని, కలెక్టర్ క్లియర్ చేసి ప్రొసీడింగ్స్ ఇస్తాడు డిజిటల్ సిగ్నేచర్తోని. ఆఫ్టర్ దట్ ఇట్ కమ్స్ టు సీసీఎల్ఏలో కనీసం అంటే 1 సంవత్సరం పాటు ఫైల్స్ వెయిటింగ్ ఉన్నాయి. మరి ఎక్కడ పోయింది సైబర్ సెక్యూరిటీ బ్యూరో? ఎక్కడ మీరు తెలంగాణ ప్రజల ఆస్తులను కాపాడుతూ ఉన్నారు? రైతులు భూములు అమ్ముకోవద్దా? ధరణిలో లోపాలు జరిగినాయి, ఆ లోపాలను సరిదిద్దుకోవడానికి ఒక ప్రొసీజర్ ఉన్నది. మరి మీరు ఎందుకు చేయడం లేదు? అదేవిధంగా హెచ్ఎండిఏలో అందరూ రియాల్టర్లు ఏడుస్తూ ఉన్నారు. ప్రతిదీ ఎలక్ట్రానిక్. ఈ ఆఫీస్లో ఫస్ట్ కేస్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ నుంచో క్లర్క్ నుంచో మొదలవుతుంది. నెక్స్ట్ సెక్షన్ ఆఫీసర్, దాని తర్వాత అసిస్టెంట్ సెక్రటరీ, దాని తర్వాత టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్,
సిటీ ప్లానింగ్ ఆఫీసర్, దాని తర్వాత కమిషనర్, ఏ ఫైల్ కూడా ప్రతిది కూడా ఏ ఆఫీసర్ దగ్గర ఎన్ని నిమిషాలు ఉండాలి, ఎన్ని రోజులు ఉండాలని క్లియర్గా రాసి ఉంటుంది. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఆయన కూడా ఫైల్స్ మూవ్ అవుతలేవు. ఎక్కడైతే అక్కడ పోయి రాజ్యాంగేతర శక్తులు రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఉన్నారో అక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ కడితేనే ఇక్కడ ఫైల్స్ రిలీజ్ అవుతున్నాయి. ఏది పేపర్ మీద ఉండదు, అంత కమ్యూనికేషన్ ఫేస్ టైం ద్వారా జరుగుతుంది. ఎట్లా కనుక్కుంటారు? ఇక్కడ మీరు ఉండాలి కదా సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు. ఇక్కడ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు ఉండి ఎక్కడ తెలంగాణ ప్రజల ఆస్తులు ఎవరు కొల్లగొడుతున్నారు అనేది చూడాల్సిన అవసరం ఉన్నది. మీరు ఇంత సీనియర్ ఆఫీసర్లు, చాలా డెకరేటెడ్ ఆఫీసర్లు, మరి మీ హయాంలో ఇట్లా జరగకూడదు కదా. మీరు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అక్రమమైన ఆదేశాలు ఒక్కటే రోజు 9 కేసులు ఎట్లా పెడతారండి? నాకు అర్థం కాదు. అది అక్రమ కేసులు. ఇక రేవతి అనే ఒక మహిళా జర్నలిస్ట్ మీద, అదైతే ఘోరం. ఒక రేవతి అనే మహిళా జర్నలిస్ట్ మీద, దిలీప్ కొనతవ్ అనే ఇంకొక యాక్టివిస్ట్ మీద సెక్షన్ 111 బిఎన్ఎస్ కింద పెట్టిండ్రు. అసలు పోలీస్ ఆఫీసర్లు చూస్తున్నారా? చట్టం చదువుతున్నారా మీరు? 111 భారత న్యాయ సంహిత సెక్షన్ దేని గురించి మాట్లాడుతుంది? ఆర్గనైజ్డ్ క్రైమ్ గురించి మాట్లాడుతుంది. వ్యవస్థీకృత నేరాల గురించి మాట్లాడుతున్నది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటి? హ్యూమన్ ట్రాఫికింగ్, మానవులను అక్రమంగా సరిహద్దులు దాటించడం, వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం, కంబోడియా తీసుకుపోవడం, లేకపోతే థాయిలాండ్ తీసుకుపోవడం, లేకపోతే అమెరికా తీసుకుపోవడం, లాటిన్ అమెరికా తీసుకుపోవడం, వాళ్ళతో చేయరాని పనులు చేయించడం, డ్రగ్స్ స్మగ్లింగ్ చేయించడం, ఆన్లైన్ ఫ్రాడ్స్ చేయడం, అదేవిధంగా గంజాయి స్మగ్లింగ్ చేయించడం, ఇంకా చాలా అంటే కిడ్నాపింగ్ చేయించడం, రాబరీ చేయించడం, అదేవిధంగా ల్యాండ్ గ్రాబింగ్ రెగ్యులర్గా చేయించడం, అదేవిధంగా మరి వెపన్స్ చేయడం, ప్రాస్టిట్యూషన్ నడిపించడం, ర్యాన్సమ్ కోసం డబ్బుల కోసం కిడ్నాపులు చేయడం, వేధించడం, ఇవి ఆర్గనైజ్డ్ క్రైమ్. చాలా క్లియర్గా చెప్తా ఉంది సెక్షన్ బిఎన్ఎస్. కేరళలో ఈ మధ్యన జడ్జిమెంట్ వచ్చింది. కనీసం 10 సంవత్సరాల పాటు జరిగితే తప్ప ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందికి రాదు. వీళ్ళ మీద మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ అయి ఉండాలి. నేను చెప్పిన నేరాలు మాత్రమే వస్తాయి. క్లియర్గా సెక్షన్ 111 చెప్పింది. కానీ మీరు రేవతి అనే ఒక జర్నలిస్ట్ మీద, దిలీప్ కొంత మీద పెట్టింది ఏంటి? సెక్షన్ 111 పెట్టిండ్రు. అసలు చదువుతున్నారా మీరు చట్టం? సోషల్ మీడియాలో ప్రజల బాధలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే, ఛానల్లో పోస్ట్ చేస్తే అది ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎట్లా అవుతుంది? నిజానికి ఈరోజు తెలంగాణలో ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ బీజేపీలు రెండు కలిసి ఆర్గనైజ్ క్రైమ్ చేస్తున్నాయి. ఇది వాస్తవం. ఎఫ్ఐఆర్లన్నీ కూడా గాంధీ భవన్లో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. ఆర్డర్ ఏమో చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వస్తుంది. అక్కడి నుండి ఏకదమ్మున 10 మంది కోదాడ నుంచి కొడంగల్ దాకా, అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా పోలీస్ స్టేషన్లకు పోతారు. 2 నిమిషాల ఎఫ్ఐఆర్ ఇస్తారు. 9 గంటల 20 నిమిషాలకు కంప్లైంట్ ఇస్తే 10 గంటల 10 నిమిషాలకు ఎఫ్ఐఆర్ అయిపోతుంది. బీఆర్ఎస్ నాయకులు వందలాది కంప్లైంట్స్ ఇచ్చిండ్రు. ఒక్క కంప్లైంట్ కూడా ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాలేదు. మరి ఎక్కడ పోయింది? ఎక్కడుంది ఫెయిర్నెస్? నిజంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది కాదా? ఇవాళ కాంట్రాక్టర్స్ అందరు కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోయి మాకు 20% ఇచ్చినా కూడా బిల్స్ కావడం లేదంటున్నారు. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా? మేము ఎంతోమంది రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలతో పైరవి చేయించినా కూడా మా ఫైల్స్ క్లియర్ కావడం లేదనేది ప్రజలు అంటా ఉన్నారు. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా ఈ కొండగల్లో ఏదో వెల్మల అండ్ కొండగల్ అనేది ఒక గ్రామం ఉంటుంది, అక్కడ మరి 100 ఎకరాల భూములు కబ్జాకు గురవుతున్నాయని చెప్పడం, అది ఆర్గనైజ్ క్రైమ్ కాదా? ఇది కదా ఆర్గనైజ్ క్రైమ్. మీరు ఇక్కడ ఉండాలి. ఈ సెక్షన్ 111 పెట్టాల్సింది మీ రూలింగ్ పార్టీ మినిస్టర్ల మీద, వాళ్ళ మీద కదా పెట్టాల్సింది. మీరు ఈ జర్నలిస్టుల మీద ఎట్లా పెడతారు? నక్కరెక్కల్లో లీకేజ్ కేసులో ఒకటే కేసులో 3 ఎఫ్ఐఆర్లు కేటీఆర్ గారి మీద, మన్నె క్రిషాంక్ మీద, దిలీప్ కొంత మీద ఎట్లయితాయి? నిజానికి దానిలో ప్రధాన నిందితుడు ఎవరు? రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్. అండర్ హిజ్ ఐస్, అండర్ హిజ్ నోస్ దిస్ క్రైమ్ హ్యాస్ హ్యాపెండ్. ఆయన మళ్ళీ చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు, విద్యాశాఖను కావాలనే నేను పెట్టుకున్నా అంటున్నాడు. మరి మీరు పెట్టుకున్నప్పుడు విద్యార్థులు, నేను సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేసిన ఆ నకరేకల్ గురుకుల పాఠశాల నా హయాంలోనే ఉండింది, మా ఆధీనంలో ఉండింది. 2 అంతస్తుల బిల్డింగు, చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఈ కాంపౌండ్ వాల్ ఉన్న బిల్డింగ్లోకి ఈ నిందితులు
ముగ్గురు పోలీసులు ఇద్దరు ముగ్గురు ముందరున్నారని తెలిసి వెనక నుంచి పోయి గోడ ఎక్కి మొదటి అంతస్తుకు పోయి అమ్మాయిని భయపెట్టించి ఫోటో తీసుకుంటారంట. బయటికి పోతారంట. బయటికి పోయి జిరాక్స్ సెంటర్ పోయి జిరాక్స్లో మొత్తం కూడా ఆన్సర్లు గిన్సర్లు అన్నీ రాయించుకొని వాట్సాప్లో సర్క్యులేట్ చేస్తారు. అసలు నిందితులు ఎవరు ఇక్కడ? అక్కడున్న పోలీస్ అధికారులు, అక్కడున్న నిందితులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో అక్కడున్న ఎమ్మెల్యే వేముల వీరేశంతో తిరిగిన వ్యక్తులు, వాళ్ళందరూ సోషల్ మీడియా హ్యాండిల్స్లో చాలా క్లియర్గా ఉంది. అవి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసిండు మన్నే క్రిషాంక్. ఆయన నేరస్తుడు ఎట్లయితాడండి? నేరస్తుడు కావాల్సింది అక్కడున్న డిఓ, ఎంఈఓ, ఆ ఎగ్జామినేషన్ సూపరింటెండెంట్, అక్కడున్న బందోబస్తులు ఉన్న పోలీస్ ఆఫీసర్ కదా. మరి ఎట్లా ఆయన నేరస్తుడు ఎట్లా అవుతాడు? అదేవిధంగా సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, డివిజన్ బెంచ్ కూడా చెప్పింది, ఒకటే ఇష్యూలో ఒకటే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి. 3 ఎఫ్ఐఆర్లు ఎట్లా ఇష్యూ చేస్తారు? 3 ఎఫ్ఐఆర్ అంటే మీకు ఏం చేయాలనో తోస్తలేదు. బీఆర్ఎస్ పార్టీ మీ తప్పులను ప్రతిరోజు కూడా ప్రజల పక్షాన నిలబడి ఎండగడతా ఉన్నది. మీరు చేసే దారుణాలను, దుర్మార్గాలను ప్రజల ముందు పెడతా ఉన్నది. మీరు అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి కోసం డిసెప్షన్ డైవర్షన్, పక్కదో పట్టించడం, అక్రమ కేసులు పెట్టడం, వీళ్ళందరూ ఇళ్లలకు పోయి అక్కడ చేయడం. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్న, చేతులు జోడించి తెలంగాణ పోలీస్ అధికారులకు, తెలంగాణలో ఉండే అందరూ సీనియర్ ఆఫీసర్లకు, అన్ని డిపార్ట్మెంట్ సివిల్ ఆఫీసర్లకు చెప్తాన్నా, దయచేసి ఈ అక్రమ ఆదేశాలు పాటించకండి. మీరు రాజ్యాంగబద్ధంగా నడుచుకోండి. మళ్ళీ చెప్తున్నాం, మీరు ఎవరైతే పారదర్శకంగా మీ వృత్తి చేస్తారో, ప్రజల ప్రయోజనాలే పరమావధిగా వాళ్ళ ప్రయోజనాలు గుండెలో పెట్టుకొని మీరు పని చేస్తారో, మిమ్మల్ని అందరినీ కూడా రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ గుర్తిస్తుంది. మీరు మాకు సాయం చేయమని మేము అంటలేము, దయచేసి వీఆర్ నాట్ గోయింగ్ టు ఆస్క్ దాట్. వీఆర్ ద లాస్ట్ పర్సన్స్, వీఆర్ ద లాస్ట్ పార్టీ టు ask you to do us a favor. No, we don't want any favor. The greatest favor that you can do as officers is to maintain transparency, maintain fairness, be impartial. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ప్రజల ప్రయోజనాలు పరమావధిగా పెట్టుకొని పనిచేయండి. ఈ ప్రభుత్వం మిమ్మల్ని సస్పెండ్ చేయొచ్చు, ఈ ప్రభుత్వం మీ మీద అక్రమంగా ఛార్జ్ మెమోలు ఇవ్వచ్చు, ఈ ప్రభుత్వం మిమ్మల్ని జైలుకు పంపించవచ్చు కాక, కానీ జైలు కంటే గుర్తుకొచ్చింది ఆ గొర్రెల స్కామ్లో ఆ హెచ్ఓడి, ఆయనకు నెక్స్ట్ డే ప్రమోషన్ వస్తుంది. పాపం గిరిజనుడు ఆయన, కొడంగల్ నియోజకవర్గం, రేవంత్ రెడ్డి నియోజకవర్గమే. ఏ ఉట్టి పుణ్యానికి జైల్లో 52 రోజులు వేసిండ్రు. 52 రోజులు వేసిన ఆయన ఇంట్లో ఒక పైసా దొరకలేదు. పోలీసు వాళ్ళు కనీసం ఆయన ఇంటికి కూడా పోలేదు. 52 రోజులు జైల్లో పెట్టిండ్రు. ఎందుకు అంటే వాళ్ళకి మాట్లాడేటోడు ఎవరు లేడు, ఏమి ఒక్క పైసా కూడా రికవర్ కాలేదు. అలాంటి పరిస్థితి ఉన్నది. అందుకొరకు మీరెవ్వరు కూడా ఆఫీసర్లు, దయచేసి మీరెవ్వరు కూడా